నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఫోర్త్ సెమిస్టర్ ఫోర్త్ చాప్టర్ సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మం ఈ ఐదింటిని కలిపి జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ క్రింది వాటిని తెలుసుకునేందుకు ఏ ఏ శరీర భాగాలను ఉపయోగిస్తారనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్, ఐస్ చల్లగా ఉన్నది. ఐస్ చల్లగా ఉందని దేన్ని బట్టి తెలుసుకుంటాం మనం? చర్మం అంటే స్పర్శ, అంటే తాకి మనం కనుక్కుంటాం కాబట్టి దాన్ని చర్మం ద్వారా కనుక్కోవచ్చు ఐస్ చల్లగా ఉంది అని. నెక్స్ట్, ఏనుగు పెద్దగా ఉంది. ఈ పెద్దగా ఉందని మనం ఎలా చెప్పగలము? మన కళ్ళతో చూసి, అంటే దీనికి వాడే జ్ఞానేంద్రియం ఏంటి? కన్ను. నెక్స్ట్, ఫోన్ మోగుతుందని మనం ఎలా చెప్పగలము? చెవితో విని. ఓకేనా? నెక్స్ట్, లాలీపాప్ తీయగా ఉన్నది అంటే ఎలా? మనం తినే కదా చెప్పేది లాలీపాప్ తీయగా ఉందని. సో నాలుక. నెక్స్ట్, పుష్పాలు సువాసననిస్తాయి అంటే మనకు సువాసన ఇస్తుంది అని ఎలా కనుక్కుంటాం మనం? దేని నుంచి? ముక్కు నుంచి వాసన చూసి అవి సువాసననిస్తున్నాయి అని కనుక్కుంటాం. ఇలా ఈ 5 జ్ఞానేంద్రియాలని అక్కడ ఉన్న సిచ్యుయేషన్ని బట్టి యూస్ చేస్తూ ఉంటామండి మనము. నెక్స్ట్, ఈ జ్ఞానేంద్రియాలు చాలా సున్నితమైనవి కాబట్టి మనం వాటిని సంరక్షించుకోవాలి. ఓకేనా అండి? ఇవి చాలా సున్నితమైనవి మనకున్న సెన్స్ ఆర్గాన్స్, అందుకే మనం వాటిని కాపాడుకోవాలి అండి. నెక్స్ట్, జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేయటమే మనం ఆరోగ్యంగా ఉండటానికి చిహ్నం. చక్కగా పనిచేయటమే అంటే మంచిగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నామని అర్థం అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క జ్ఞానేంద్రియం గురించి క్లియర్గా చెప్పుకుందామండి. ఫస్ట్ వన్, కన్ను, ఐ. మనం కళ్ళు చూడటానికి సహాయపడతాయి. కన్ను దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం అంటే మనకి కళ్ళు చూడటానికి సహాయపడతాయి. కనురెప్పలు, కంటి పక్షాల రెప్పలు కంటిని సంరక్షిస్తూ ఉంటాయి. అంటే మనకు కనురెప్పలు ఉంటాయి కదండి, అవి మన కంటిని సంరక్షిస్తూ ఉంటాయి. మనం కూడా మన కళ్ళను సంరక్షించుకోవాలి. అంటే దుమ్ము పడకుండా, దుమ్ము వచ్చినప్పుడు మనం కళ్ళను మూసుకోవడం కానీ, అలా మన కళ్ళల్లో ఎలాంటివి పడకుండా మనం కళ్ళని సంరక్షించుకోవాలి. కంటి సాధనకు ఏమేమి చేయాలో ఇప్పుడు చూద్దామండి. తగినంత కాంతిలో చదువుట, మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు హానికరం. అంటే మనకు ఎంత లైటింగ్ కావాలనో ఆ లైటింగ్లో మాత్రమే చదువుకోవాలి. అలా అని మరీ చీకటిగా ఉన్న రూమ్లో చదవకూడదు, అలానే మరీ హెవీ లైట్ ఉన్న ప్లేస్లలో కూడా చదవకూడదు. అది మన కళ్ళకు చాలా హానికరం. నెక్స్ట్, చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకొనుట. అంటే మరీ దగ్గరగా పెట్టుకొని చదవకూడదండి. 30 సెంటీమీటర్స్ దూరం ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్, కనీసం 6 అడుగుల దూరం నుంచి టెలివిజన్ను వీక్షించుట. అంటే టీవీని 6 అడుగుల దూరం నుంచే చూడాలి, ముందుకు కూర్చొని చూడకూడదు. నెక్స్ట్, కంటిలో దురద కలిగినట్లయితే కంటిని రుద్దకూడదు. కంటిని నెమ్మదిగా శుభ్రమైన చల్లని నీటితో కడగాలి. ఓకేనా అండి? ఏదైనా మన కంట్లో పడినప్పుడు మనకు దురదగా అనిపించినా కంటిని అదే పనిగా రుద్దకూడదండి. మనము ఒక శుభ్రమైన చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి కంటిని. సెల్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్లో అదే పనిగా గేమ్లు ఆడటం, టీవీ చూడటం తగ్గించాలి. అది మన కంటికి చాలా దెబ్బతీస్తుందండి. సో మనము సెల్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్లో కానీ అదే పనిగా గేమ్స్ ఆడకూడదు. నెక్స్ట్, పదునైన వస్తువులతో ఆడితే ప్రమాదవశాత్తు అంధత్వానికి దారితీయవచ్చు. అంటే మనం పదునైన వస్తువులతో ఆడేటప్పుడు అది పొరపాటున మన కంటికి గుచ్చుకుందనుకోండి, మన కళ్ళు పోతాయి. సో మనం అంధత్వానికి దారి తీయవచ్చు. సో పదునైన వస్తువులతో ఆడుకోకూడదు. సూర్యుని వైపు లేదా తీవ్ర కాంతి వైపు
ప్రత్యక్షంగా చూడరాదు. అలా చూడటం వలన మన కంటి చూపు దెబ్బతీయవచ్చు. అంటే సూర్యుని నుండి చాలా లైటింగ్ వస్తుందండి. ఆ లైటింగ్ మనం డైరెక్ట్‌గా చూడటం వలన మన కంటి చూపు దెబ్బతింటుంది. నెక్స్ట్ అంధులు ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. అంధులు ప్రత్యేక కర్ర సహాయంతో నడవగలరు. ప్రత్యేకమైన బ్రెయిలీ లిపితో చదవగలరు. ఇక్కడుంది చూడండి. ఇది బ్రెయిలీ లిపి అంటారండి. దీనిని లూయిస్ బ్రెయిలీ కనుక్కున్నారు. ఇది ఎలా యూజ్ అవుతుంది? స్పర్శ ద్వారా అంధులు బ్రెయిలీ లిపిని చదవగలుగుతారు. ఓకేనా అండి? స్పర్శ ద్వారా అంటే తాకడం ద్వారా అంధులు ఈ బ్రెయిలీ లిపిని చదవగలుగుతారు. నెక్స్ట్ ఈగలు ఇతర కీటకాల వలె కాక 5 కళ్ళను కలిగి ఉంటాయి. ఈగ అండి మానవులకి 2 ఉంటాయి కదండీ! కానీ ఈగకి మాత్రము ఈ కీటకాల వలె కాకుండా 5 కళ్ళు ఉంటాయండి ఈగకి. నెక్స్ట్ గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టి. గుడ్లగూబ చీకటిలో కూడా చూడగలుగుతుంది. ఇది అండి గుడ్లగూబ. నైట్ టైము చీకటిలో కూడా చూడగలుగుతుంది. ఓకేనండి. ఇది అంతా మన సెన్స్ ఆర్గాన్ కన్ను గురించండి. నెక్స్ట్ సెకండ్ ముక్కు, నోస్. ముక్కు లోపలి సన్నని వెంట్రుకలు గాలిలోని దుమ్మును వడకట్టి శుభ్రమైన గాలిని లోనికి పంపుతాయి. అంటే మన ముక్కు లోపల చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయండి. అవి మనం గాలిని పీల్చినప్పుడు ఆ గాలిలోని దుమ్ము కణాలు ఉంటాయి కదండీ! అవన్నీ ఆ వెంట్రుకలు కరుచుకొని ఓన్లీ శుభ్రమైన గాలిని మాత్రమే లోపలికి పంపిస్తాయండి. ముక్కు ద్వారా మనం వాసనను తెలుసుకోగలుగుతున్నాము. నెక్స్ట్ ముక్కు సంరక్షణ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ముక్కులో ఎటువంటి వస్తువులను ఉంచుకోకూడదు. ఏదైనా వస్తువు ముక్కులోనికి వెళ్ళినట్లయితే ముక్కు ఒక రంధ్రాన్ని మూసి మరో రంధ్రంలో నుంచి గాలిని నెమ్మదిగా బయటకి వదులుతూ ఆ వస్తువు బయటకు వచ్చేలా చేయాలి. అర్థమైంది కదండీ! ఇప్పుడు మీరు సపోజ్ ముక్కులో ఏమైనా పెట్టుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్‌గా స్లేట్ పెన్సిల్ పెట్టుకుంటూ ఉంటారు చిన్న పిల్లలు. అప్పుడు ఏం చేయాలంటే ఒక రంధ్రాన్ని మూసి మరో రంధ్రం నుంచి గాలిని నెమ్మదిగా బయటకి వదులుతూ ఆ వస్తువును బయటకొచ్చేలా చేయాలి. జలుబు కారణంతో ముక్కు పూడుకుపోయినట్లయితే ఆవిరి పట్టడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంటే జలుబు చేసినప్పుడు మన ముక్కు బ్లాక్ అవుతుంటుంది కదండీ! సో, అప్పుడు ఆవిరి పట్టడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ముక్కులో వేళ్ళు పెట్టుకోవడం వల్ల వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది. సో, ముక్కులో వేళ్ళు పెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ ముక్కుతోనే గాలిని పీల్చండి. నోటితో వద్దు. చాలామంది ముక్కులు బ్లాక్ అయినాయి అనేసి నోటితో గాలిని పీల్చుకుంటూ ఉంటారు. అలా చేయకూడదండి. ముక్కుతోనే గాలిని పీల్చాలి. పిల్లులు, కుక్కలకు బాగా నిశితమైన గ్రూణ శక్తి అనగా వాసన చూసే శక్తి ఉంటుంది. అంటే పిల్లులకు, కుక్కలకు గ్రూణ శక్తి చాలా అధికంగా ఉంటుంది అండి. అంటే వాసన చూసేది. మనం దాన్ని ఎంత దూరం పెట్టినా కూడా అవి ఈజీగా వాసన బట్టి రాగలుగుతాయి. నెక్స్ట్ స్నీపర్ కుక్కలకు నేరస్తులను గుర్తించడం కోసం దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం పోలీసులు వారు తర్ఫీదును ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్‌గా ఉపయోగిస్తారు. ఈ స్నీపర్ కుక్కలండి అంటే ఇవి ఒక జాతికి సంబంధించిన కుక్కలు. వీటిని పోలీసులు నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులను, ఆయుధాలను కనుగొనటం కోసం డాగ్ స్క్వాడ్‌గా ఉపయోగిస్తారు. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుంచే నీటి జాడను గుర్తించగలవు. అంటే వాసన చూసి ఏనుగులు 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నీరు ఎక్కడున్నా కనుక్కుంటాయండి. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్ చెవులు, ఇయర్స్. చెవిలో ఉండే కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది. చెవులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పిడుగులు, శబ్దాలు, దీపావళి బాంబులు, లౌడ్ స్పీకర్లను వినడం మన వినికిడి శక్తిని దెబ్బతీస్తుంది. ఓకేనా అండి? మన చెవిలో ఉన్న కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది. సో, మనం చెవులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా పిడుగుల శబ్దాలు కానీ, దీపావళి
బాంబుల సౌండ్‌లు గానీ, లౌడ్ స్పీకర్‌లు గానీ, ఇవి ఎక్కువ సౌండ్ ఒస్తాయండి. వీటిని వినడం వలన మన వినికిడి శక్తి దెబ్బతీస్తుంది. సో, మన చెవులలో దూదులు పెట్టుకోవడం కానీ, చెవులు మూసుకోవడం కానీ, అలాంటివి చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ ఇప్పుడు చెవుల సంరక్షణ ఎలా అనేది చూద్దాము. హెయిర్ పిన్నులు, అగ్గిపుల్లలు వంటి పదునైన వస్తువులతో చెవులను శుభ్రం చేసినట్లయితే అవి చెవులకు హాని చేస్తుంది. ఓకేనా అండి. మనం సేఫ్టీ పిన్స్ వాడుతుంటాము. అగ్గిపుల్లలు వాటిని చెవులలో పెట్టుకొని గూలి ఉంది అనేసి తీస్తూ ఉంటాం కదా! అవి చెవులకు చాలా హాని చేస్తాయి. అలా చేయకూడదు. స్నానం చేసిన తర్వాత మెత్తని గుడ్డతో చెవులను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే చెవిలోకి నీరు వెళ్ళి హాని కలిగించవచ్చును. ఓకేనా అండి. నెక్స్ట్ చెవిలో పెన్సిళ్ళు, బలపాలను పెట్టుకోవడం వలన చెవి దెబ్బతినే అవకాశం ఉంది. చాలామంది చిన్నపిల్లలు పెన్సిళ్ళు, బలపాలను చెవులలో పెట్టుకుంటారు కదండీ! అలా పెట్టుకోవడం వల్ల చెవి చాలా దెబ్బతింటుంది. సో, అలా పెట్టుకోకుండా చూసుకోండి. నెక్స్ట్ టపాసులు కాల్చవద్దు. వీటి వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు భయపడతారు. ఓకేనా. నెక్స్ట్ గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే గుడ్లగూబ గానీ, గబ్బిలాలు గానీ వాటికి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే వినే శక్తి ఎంత చిన్న సౌండ్ అయినా వాళ్ళకి వినే శక్తి చాలా ఎక్కువ. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్ నాలుక, టంగ్. నాలుకపై రుచి మొగ్గలు ఉంటాయి. ఇవి వివిధ రకాల రుచులను కనుగొనుటకు సహాయపడతాయి. అంటే మన నాలుక పైన రుచి మొగ్గలు అనేవి ఉంటాయండి. వీటి వలన మనం తినేది తీపా, చేదా, కారమా, వగరా అనేది ఈ నాలుక మనకు తెలుసుకోవడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ నాలుక సహాయంతో మనం మంచి పాటలను పాడటం, మృదువుగా, తియ్యగాను మాట్లాడటం చేయగలము. అంటే మనం పాటలు పాడుతూ ఉంటాం కదండీ! మాట్లాడుతాము. అదంతా మనము నాలుక వలనే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ నాలుకను ఎలా సంరక్షించుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. బ్రష్ చేసే సమయంలో ప్రతిరోజు విధిగా నాలుక బద్దతో శుభ్రం చేసుకోవాలి. అంటే టంగ్ క్లీనర్‌తో నాలుకని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ అలా శుభ్రం చేసుకోనట్లయితే అది దుర్వాసనకు, వివిధ వ్యాధులు కలగటానికి కారణమవుతుంది. ఓకేనా అండి. అలా మనం టంగ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకోకపోతే వాసన వస్తుంది. మన నాలుక ప్లస్ వివిధ వ్యాధులు కలగడానికి కారణమవుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు 2 సార్లు నోటిని బ్రష్‌తో శుభ్రపరచుకోవాలి. అంటే మార్నింగ్ మరియు నైట్ 2 పూటలా బ్రష్ చేయాలండి. బాగా చల్లగా లేదా వేడిగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. అంటే పూర్తిగా చల్లగా ఉన్న ఆహారాన్ని గానీ, లేదా పూర్తిగా వేడిగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. అలా తినడం నాలుక లేదా దంతాలకు హానికరం కావచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ వినలేని, మాట్లాడలేని వారు సంకేతాలతో తమ భావాలను ఇతరులతో పంచుకుంటారు. అంటే చాలామంది కొంతమంది వినలేరు, కొంతమంది మాట్లాడలేరు కదండీ! వాళ్ళు చేతులతో కానీ అలా సంకేతాలు చేస్తూ వాళ్ళ భావాలను ఇతరులతో పంచుకుంటారు. నెక్స్ట్ కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. కప్పలు, బల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను వాడతాయి. నెక్స్ట్ జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. అంటే జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. ఇంకా పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. అంటే ఏది ఎక్కడుందనేది వాటి నాలుక ద్వారా వాసనను గుర్తుపడతాయండి పాములు. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్ చర్మం, స్కిన్. మన పరిసరాలలోని వస్తువుల స్పర్శను తెలుసుకోవడం కోసం మన శరీరం అంతా చర్మంతో కప్పబడి ఉంటుంది. చర్మం సహాయంతో మనం చుట్టూ ఉన్న వస్తువులు, పదార్థాలు వేడిగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా, గట్టిగా లేదా మెత్తగా ఉన్నాయా తెలుసుకోగలుగుతున్నాము. ఓకేనా అండి.
ఇప్పుడు మన పరిసరాలలోని వస్తువుల స్పర్శను తెలుసుకోవడం కోసం మన శరీరం అంతా చర్మంతో కప్పబడి ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న వస్తువులని పట్టుకొని ఇది పెన్ను, ఇది పేపర్, ఇది పెన్సిల్ అని మనం దేని నుంచి కనుక్కుంటున్నాము? స్పర్శ ద్వారా. ఈ స్పర్శ అనేది దేని నుంచి జరుగుతుంది? చర్మం నుంచి. సో, చర్మం సహాయంతో మన చుట్టూ ఉన్న వస్తువులు, పదార్థాలు వేడిగా ఉన్నాయా? అంటే ఇది ఇప్పుడు రైస్ వేడిగా ఉందా? చల్లగా ఉందా? లేతే గట్టిగా ఉందా? మెత్తగా ఉందా? ఇలా అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు అన్నిటిలోనూ చర్మం సున్నితమైనది. ఇది స్పర్శకు ప్రతిస్పందిస్తుంది. అంటే మనం ఏదైనా టచ్ చేసినప్పుడు ఇలా చర్మం ఇలా ఉంటుందండి ప్రతి చోట మనకి. ఇది స్పర్శకు ప్రతిస్పందిస్తుంది. నెక్స్ట్ చర్మ సంరక్షణ ఎలా అనేది ఇప్పుడు చూద్దామండి. ప్రతిరోజు స్నానం చేయుట, తేలికపాటి రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన సబ్బులు వాడాలి. చర్మాన్ని ఎల్లప్పుడూ పొడిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చూడండి, ప్రతిరోజు స్నానం చేయాలి. ఇంకా తేలికపాటి రసాయనాలను ఉపయోగించి అంటే కెమికల్స్ తక్కువగా ఉన్న సబ్బులతో స్నానం చేయాలి. స్నానం అయిపోయిన తర్వాత చర్మాన్ని పొడిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ అంటువ్యాధులకు గురయ్యే భాగాలైన చేతివేళ్ళు, కాలివేళ్ళు, మోచేతులు, చంకలు, తొడల మధ్య భాగాల్లో చర్మంను జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, చేతివేళ్ళు, కాలివేళ్ళు, మోచేతులు, చంకలు, తొడల మధ్య భాగాల్లో చర్మంను తడి లేకుండా అంటే ఈ తడి ఉండటం వల్ల అంటువ్యాధులకు గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి ఈ భాగాలలో. సో, జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. ఆడుకున్న తర్వాత స్నానం చేయాలి. ఓకేనా అండి? ఆటలాడేటప్పుడు పడిపోవడం, గాయాల పాలు కావడం జరుగుతుంది. సో, ఆటలాడేటప్పుడు పడిపోవడం, గాయాల పాలు కావడం జరుగుతుంది. అది కామన్ కదండి పిల్లలు ఆడుకునేటప్పుడు. నెక్స్ట్ సరిగ్గా స్నానం చేయకపోతే దురదలు, తామర వంటి చర్మ వ్యాధులకు గురవుతాము. ఓకేనా? సో, మనం ప్రతిరోజు స్నానం చేయాలి. చేయకపోతే దురదలు, తామర వంటి అంటువ్యాధులు ఉన్నాయండి. అంటే ఇవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ వస్తుంటాయి. సో, అలాంటి చర్మ వ్యాధులకు గురవుతూ ఉంటాము. పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు. ఓకేనా అండి? పాము ఇక్కడ చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనము? పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. ఇక్కడ పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు. ఓకేనా అండి? నెక్స్ట్ టాపిక్ ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండటానికి. ఇప్పుడు మనము ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండటానికి ఏం చేయాలి అనేది చూద్దామండి. వారానికి కనీసం 2 సార్లు తలస్నానం చేయాలి. అంటే హెడ్ బాత్ చేయాలండి వారానికి 2 సార్లు. క్రమం తప్పకుండా గోళ్ళను కత్తిరించుకోవాలి. ఇది క్రిముల వ్యాప్తిని అరికడుతుంది. ఓకేనా అండి? నెయిల్స్ కట్ చేసుకోవాలి. తుమ్మినప్పుడు, ముక్కుకు దగ్గినప్పుడు నోటికి చేతి రుమాలను అడ్డుగా ఉంచుకోవాలి. తుమ్మినప్పుడు కానీ మన నోటికి, ముక్కుకి చేతి రుమాల్ని అడ్డు పెట్టుకోవాలి. అంటే కర్చీఫ్. ఆహారాన్ని తినే ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే చేతులను వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ విభిన్న ప్రతిభావంతులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. చూడండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ఇలా అండి. ఇలా కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, ఈ కళ్ళు లేని వాళ్ళు, ఇలా వీళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని అంటారు. విభిన్న ప్రతిభావంతులు లేదా ప్రత్యేక అవసరాలు గలవారు అని కూడా అంటారండి. ఇప్పుడు చూద్దాము. పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిసెబిలిటీ చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. ఈ పీడబ్ల్యూడి అనేది పర్సన్స్ విత్ డిసెబిలిటీ గురించి చెప్పే చట్టం అండి ఇది. దీని ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. వీరికి మిగతా వారితో సమానమైన అవకాశాలను అందించినట్లయితే వారు గొప్ప విజయాలను సాధించగలరు. ఓకేనా అండి?
వీరికి అందరితో పాటు సమాన అవకాశాలు ఇచ్చామనుకోండి, వాళ్ళు గొప్ప విజయాలను సాధించగలరు. నెక్స్ట్, వీరిని మనం అవహేళన చేయకూడదు. వీరితో స్నేహంగా మెలగాలి. అంటే చాలామంది వెక్కిరిస్తూ ఉంటారు కదండి, నీకు కాళ్ళు లేవు, నీకు చేతులు లేవు అని. అలా అవహేళన చెయ్యకుండా వీరితో స్నేహంగా మెలగాలి. నెక్స్ట్, ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు ఎన్నో సహాయ సహకారాలను అందిస్తుంది. వీరికి ఆర్థికపరమైన సాయం అందించటమే కాకుండా ర్యాంపులు, ఊతకర్రలు, ఆసరానిచ్చే బూట్లు, చక్రాల కుర్చీ వంటి పరికరాలను అందజేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అండి వాళ్ళకి ఓన్లీ ఆర్థిక సహాయం అంటే డబ్బు సహాయమే కాకుండా వాళ్ళు నడవడానికి, ఎక్కడికైనా ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళటానికి వాళ్ళ కోసము ర్యాంపులు, ఊతకర్రలు, ఆసరానిచ్చే బూట్లు, చక్రాల కుర్చీ వంటి పరికరాలను కూడా అందజేస్తుంది. నెక్స్ట్, మన దేశంలో అనేక మంది ప్రత్యేక సామర్థ్యం కలిగిన దివ్యాంగులు జీవితంలో గొప్ప గొప్ప విజయాలను సాధించారు. అంటే మేము దివ్యాంగులము అని ఊరికే లేరండి. చాలామంది గొప్ప గొప్ప విజయాలను సాధించారు. వాళ్ళకి ఎగ్జాంపుల్గా మనం ఒక ఇద్దరిని చెప్పుకుందామండి. సుధా చంద్రన్ అండ్ రవీంద్ర జైన్. అసలు ఎవరు వీళ్ళో చూద్దామండి ఇప్పుడు. సుధా చంద్రన్ అంటే ఈమె ఒక నర్తకి, అంటే డాన్సర్ అండి. ఈమె సుధా చంద్రన్ ప్రమాదంలో కాలు కోల్పోయింది. కృత్రిమ కాలు సహాయంతో నాట్యం చేయడం ప్రారంభించింది. అంటే ఈమెకు ఒక యాక్సిడెంట్లో కాలు పోయిందండి. సో ఆమె కాలు పోయింది అని ఇంకా డాన్స్ని ఆపకుండా ఆర్టిఫిషియల్ లెగ్ సహాయంతో డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. తన కఠోర శ్రమ, నాట్యం పట్ల అంకిత భావంతో ఈమె విజయాన్ని సాధించారు. అంటే కాలు పోయిందని ఆమె నిరుత్సాహపడకుండా కఠోర శ్రమ, అంటే ఎక్కువ శ్రమ చేసి నాట్యం పట్ల అంకిత భావంతో ఈమె విజయాన్ని సాధించారు. నెక్స్ట్, ఇతను రవీంద్ర జైన్. ఈయన పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. అంటే పుట్టుకతోనే నాకు కళ్ళు లేవండి. సో కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోర శ్రమ ఆయనకు సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించాయి. ఈయనకు కళ్ళు లేకపోయినా ఈయన కఠోర శ్రమ, ప్రతిభ వల్ల సినిమాలలో పాటలు పాడే ఛాన్స్ వచ్చిందండి ఈయనకి. గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించాయి. ఓకేనా అండి, ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.